అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ఇంతవరకు మనం సామాజిక స్పృహతో పనిచేసినటువంటి అధికారులు, సామాజిక స్పృహతో పనిచేస్తున్న అనధికారులను చాలామందిని మనం ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను మీతో పంచుకోవటం జరిగింది. దీంట్లో భాగంగానే విశ్రాంత ముఖ్య కార్యదర్శి మాధవరావు గారు, అర్జున్ రావు గారు, అలాగే పివి రమేష్ గారు, చక్రపాణి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇట్లాంటి సివిల్ సర్వెంట్స్తోనూ, అట్లాగే సంస్కృత భాష ప్రచారానికి తన వంతు కృషి చేస్తున్నటువంటి తన స్థాయిలో దోర్బల ప్రభాకర్ శాస్త్రి గారు, వేద గణితాన్ని గురించి ప్రజల్లో చాలా ముందుకు తీసుకుపోతున్నటువంటి రేమెళ్ల అవధాన్లు గారు, ఇటువంటి వ్యక్తుల యొక్క ఇంటర్వ్యూస్ చేసి వాటినన్నింటినీ మీతో పంచుకోవటం జరిగింది. ఇవన్నీ కూడా ఐవైఆర్ టాక్స్లో బ్రాడ్కాస్ట్ సెక్షన్లో సెలబ్రిటరీ ఇంటర్వ్యూస్ కింద నిక్షిప్తమై ఉన్నాయి. ఎవరైనా కావాలంటే అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. ఈరోజు మొట్టమొదటిసారిగా సర్వింగ్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్తో ఇంటరాక్ట్ అవుతున్నాం. ప్రధానంగా ఏంటంటే హైదరాబాద్, తెలంగాణ పారిశ్రామికీకరణ ఎట్లా జరుగుతూ ఉన్నది, వే ఫార్వర్డ్ ఏంటి, ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేటటువంటి అంశాలను దీంట్లో చర్చించడం జరుగుతుంది. దీన్ని కొద్దిగా బ్రీఫ్గా హైదరాబాదు, తెలంగాణకు సంబంధించి నా వ్యూస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మొట్టమొదటిది, నిజాం టైం నుంచి కూడా కొంత ఈ ఇండస్ట్రియలైజేషన్ మీద దృష్టి పెట్టడం అయితే జరిగింది. అప్పట్లోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ చాలా వెల్ రన్ పెద్ద షుగర్ ఫ్యాక్టరీ, అట్లాగే ఆల్విన్ సంస్థ రిఫ్రిజిరేటర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ అప్పట్లో ఏర్పాటైనటువంటి సంస్థలు. సరే, కాలక్రమంగా ఒక పెద్ద అడ్వాంటేజ్ హైదరాబాద్ బేస్డ్గా వచ్చింది ఏంటి అంటే, చాలా సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ లొకేషన్ ఎట్ హైదరాబాద్. ఇది 1960-70 ప్రాంతంలో పెద్ద ఎత్తున జరిగింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, దేశానికి సెంట్రల్గా ఉండటం ఒకటి. రెండవది, ఈ తెలంగాణ ఏరియాలో మిగిలిన ప్రాంతాలతో పోల్చి చూసుకుంటే చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి. సో ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ పెడతాము అని ముందుకు వస్తే పెద్ద ఎత్తున భూములు ఇచ్చేటటువంటి అవకాశం హైదరాబాద్లో అప్పట్లో బాగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్రెసాట్ లొకేషన్ వచ్చేటప్పటికి వాళ్ళకు ఒకే చోట బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్ రెండూ కావాల్సి వచ్చాయి. లార్జ్ ఎక్స్టెంట్స్ అవి అవైలబుల్గా ఉండబట్టి వెంటనే ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ సంస్థను కూడా హైదరాబాద్ దగ్గర లొకేట్ చేయడం జరిగింది. చాలా సంస్థలు ఒక్కోదానికి 100 ఎకరాలు, 200 ఎకరాలు అట్లా ఇచ్చి ఐడిపిఎల్ ఇట్లాంటివన్నీ వచ్చాయి. వీటి యొక్క స్పిన్ ఆఫ్ ఎఫెక్ట్ చాలా బాగా హైదరాబాద్లో వచ్చేసింది. అంటే వాటికి యాన్సిలరీ ఇండస్ట్రీస్ డెవలప్మెంటు ఇది పెద్ద ఎత్తున టేకప్ చేయటం అది హైదరాబాద్లో జరిగింది. మొట్టమొదట ఆర్గనైజ్డ్గా ఈ ఇనిషియేటివ్స్ ముందుకు తీసుకుపోవటం, ఈ యాన్సిలరీస్ని సెటప్ చేయడానికి ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అట్లాంటివి ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఒక కాన్సెప్టు జలగం వెంగళరావు గారి టైంలో 1975-76 ప్రాంతంలో స్టార్ట్ అయింది. అప్పుడే ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, విపి రామారావు గారని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు. ఆయన ఇనిషియేటివ్, ఆయన చాలా దీంట్లో ప్రధానమైనటువంటి పాత్ర వహించాడు. చాలా గవర్నమెంట్ ల్యాండ్స్లన్నింటినీ దీంట్లో భాగంగా చేయటం. హైదరాబాద్ శివార్లలో ఫస్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అన్నీ ఆ టైంలోనే వచ్చాయి. పటాన్ చెరువు, జీడిమెట్ల, కట్టెదాన్ ఇట్లాంటి ప్రదేశాల్లో చాలా యాన్సిలరీ ఇండస్ట్రీస్ టు లాట్ ఆఫ్ దీస్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ప్రారంభించటం అనేటటువంటిది ఈ టైంలో పెద్ద ఎత్తున జరిగింది. అదొక ఫస్ట్ స్పిన్ ఆఫ్ ఎఫెక్ట్. ఈ స్పిన్ ఆఫ్ ఎఫెక్టు అట్లాగే చాలా వరకు కొనసాగింది. కానీ మధ్యలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీతో కొంత మంచి చీఫ్ మినిస్టర్లు ఉన్న ఈ ఇనిషియేటివ్స్ బాగా ముందుకు వెళ్ళలేదు. ఆ పైన మళ్ళా కొంత పాపులిస్టిక్ ప్రభుత్వ విధానాల వల్ల కూడా కొంతవరకు ఇండస్ట్రియలైజేషన్ కాస్త ఫోకస్ లేకుండా పోయింది. బట్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళీ ఇది చాలా ఇంపార్టెంట్ ఫోకస్లోకి రావటమే కాదు, సర్వీస్ సెక్టర్ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఆ పీరియడ్లో జరిగింది. ఇక తెలంగాణ ఉద్యమం వచ్చి తెలంగాణ వేర్పడే టైంలో నేను ఒక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉండేవాడిని. తెలంగాణ విడిపోయిన తర్వాత
తెలంగాణ అభివృద్ధి ఎక్కువ లెవెల్లో జరిగే అవకాశం ఉంది అని. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ముంబైని తీసుకోండి. ముంబైలో వచ్చే సర్ప్లస్ అంతా ఆల్మోస్ట్ ఆల్ లెటెస్ట్ 40 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ ఉండే ఏరియా అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. అంటే అక్కడ ఉండే సర్ప్లస్ మళ్ళీ రీఇన్వెస్ట్ కాదు. ముంబైలో ఎక్కువ రూరల్ ఏరియాకి వెళ్ళిపోతుంది. చెన్నై కూడా అంతే. రాష్ట్రాలు పెద్దవైనప్పుడు ఒక గ్రోత్ సెంటర్లో వచ్చేటటువంటి ఆదాయం రాష్ట్రం అంతటా పంచడం జరుగుతుంది. కాబట్టి రీఇన్వెస్ట్మెంట్ ఇన్ ది సేమ్ అర్బన్ ఏరియాలో పెద్ద ఎత్తున జరగకపోవచ్చు. బట్ తెలంగాణ 17 కాన్స్టిట్యుయెన్సీస్ అంటే చిన్న ప్రదేశం అయ్యేటప్పటికీ హైదరాబాద్లో వచ్చే సర్ప్లస్ మళ్ళా హైదరాబాద్లోనే రీఇన్వెస్ట్ అయ్యేటటువంటి అవకాశం చాలా చాలా జాస్తి. రెండోది ప్రపోర్షనేట్ టు ది స్టేట్ అర్బన్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అర్బన్ పాపులేషన్ మీద కాన్సన్ట్రేషను, అర్బన్ ఏరియా మీద ఫోకస్ ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఇండస్ట్రియల్ గ్రోతు హైదరాబాద్ యాజ్ ఎ గ్రోత్ ఇంజన్ తెలంగాణను ముందుకు తీసుకుపోతుంది. హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ వస్తుందని అప్పటి నుంచి చెప్తుండేమని అదే జరిగింది హైదరాబాద్ సపరేట్ కావడంతో. ఇన్ఫ్యాక్ట్ దేశం స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో నెహ్రూ గారు ఆయన విజన్కు ముంబై, కల్కటా, చెన్నై, హైదరాబాద్ లాంటి వాటిని యూనియన్ టెరిటరీస్గా చేసి ఉంటే ఇవి యాక్చువల్గా సింగపూర్ను మించిపోయి ఉండేవి. సింగపూర్, హాంకాంగ్ను మించినటువంటి గ్రోత్ ఇంజన్స్గా తయారై ఉండేవి. అన్ఫార్చునేట్ అవి ఆ రాష్ట్రాల రాజధానులై వాటికి పూర్తిగా ఇది కావటంతో అక్కడ వచ్చే సర్ప్లస్ అంతా అక్కడ ఇన్వెస్ట్ కాకుండా డిస్పర్స్ అయిపోయి గ్రోత్ ఇంజన్స్గా ఇవి అంత ముందుకు పోకుండా ఆగిపోవటం జరిగింది. ఈ పరిస్థితిలో ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ మొత్తం పారిశ్రామికీకరణలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి సివిల్ సర్వెంట్ ఈరోజు మన ముందున్నాడు. ఈయన పేరు జయేష్ రంజన్ గారు. 1992 బ్యాచ్. యునైటెడ్ ఆంధ్రాలో కూడా పనిచేయటం జరిగింది. యాక్చువల్గా నేను చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ డివిజన్ అయినప్పుడు ఈయన ఫస్ట్ ఆంధ్ర క్యాడర్కి అలాట్ అయినాడు. ఆ స్వాపింగ్లో తెలంగాణకు వచ్చేసాడు. అదే ఆంధ్ర లాస్ట్ తెలంగాణ గెయిన్ అనే నేను చెప్తాను. ఎందుకంటే తెలంగాణకు వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు ఇండస్ట్రీస్ అండ్ ఐటీ సెక్టార్లో ఈయన పని చేయటం జరిగింది. 10 సంవత్సరాలు ఎక్కడైనా కనుక ఒక సివిల్ సర్వెంట్ కంటిన్యూస్గా ఉండగలిగాడు అంటే కాంట్రిబ్యూట్ చేసేటటువంటి అవసరం ఎనార్మస్గా ఉంటుంది. అది అంత ఈజీ కూడా కాదు. దానికి 2 ప్రధానమైనటువంటి ట్రేడ్స్ విల్ హెల్ప్ ఏ సివిల్ సర్వెంట్. ఒకటి పాజిటివిటీ. మోస్ట్ ఆఫ్ ది సివిల్ సర్వెంట్స్ ఏమవుతుందంటే నెగటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటారు. ఆ నెగటివ్ యాటిట్యూడ్ వలన ప్రాసెస్లో కాంట్రిబ్యూషన్ తగ్గిపోతుంది. రెండోది పొలిటికల్ మేనేజ్మెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సివిల్ సర్వెంట్కు. వాట్ ఎవర్ అదర్స్ సే, ఐ గివ్ ఇట్ ఏ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. సిస్టంలో ఉండి సిస్టమ్కు కాంట్రిబ్యూట్ చేయాలంటే పొలిటికల్ మెసేజ్ని అండర్స్టాండ్ చేసుకొని దానికి అనుగుణంగా పని చేసేటప్పుడు మళ్ళా టూ మచ్ ఐడెంటిఫై కాకుండా ఆ డిస్టెన్స్ను మెయింటైన్ చేయటం. అప్పుడే రిజిమ్ చేంజ్ అయినప్పుడు కూడా పీపుల్ నిన్ను గౌరవిస్తారు, నీకు ఇంపార్టెన్స్ ఇస్తారు. అది జయేష్ రంజన్ గారి విషయంలో జరిగింది. రిజిమ్ చేంజ్ అయిన తర్వాత కూడా ఆయన స్టిల్ ఫైండింగ్ హిమ్సెల్ఫ్ రెలవెంట్ బోత్ ఇన్ ఇండస్ట్రీస్లో మొన్నటి దాకా పనిచేసి ఇప్పుడు మళ్ళా హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అడిగాను, హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ ఇన్ఛార్జ్ అని అంటే ఓవరాల్ కోఆర్డినేషన్ సార్ అన్నాడు. యాక్చువల్గా దట్ ఈస్ రిక్వైర్డ్. ఈ కంపార్టమెంటలైజ్డ్గా డిఫరెంట్ అర్బన్ ఆర్గనైజేషన్స్ పనిచేయటం అనేటటువంటిది క్రాస్ పర్పస్ కింద పనిచేయటం అవుతుంటుంది. దాన్ని కోఆర్డినేట్ చేయటం అనేటటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు. ఎనీ కోఆర్డినేషన్ యాక్టివిటీ ఇన్ ఏ గవర్నమెంట్ ఈజ్ ఏ హెర్క్యులస్ టాస్క్. బికాస్ ఆఫీసర్ల ఎగోలు, వాళ్ళ ఫీఫ్డమ్స్, ప్రతివాడు ఇది నా ఫీఫ్డమ్ అనుకుంటాడు. ఆ క్రాస్ పర్పస్లో వర్క్ చేయటం, దానిని కోఆర్డినేట్ చేయాలంటే చాలా మెచ్యూరిటీ అవసరం. ఈ వర్క్లో ఈరోజు ఆయన ఉన్నాడు. సో నమస్కారం. నమస్తే సార్. థ్యాంక్ యూ టు ఐవైఆర్ టాక్స్. ఫస్ట్ వి విల్ you give a overall picture with reference to Hyderabad, then with reference to Telangana, where do we stand, ఇక్కడి నుంచి ముందుకు ఎట్లా పోతాం అనే దాని మీద
సార్ సో ప్రస్తుతం నేను ఇప్పుడు నేను బాధ్యత చూస్తున్నటువంటి విషయం గురించి కొంత చెప్తాను సార్. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు నేను హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నాను. ఇది కూడా నాకు తెలిసిన బట్టి సార్ భారతదేశంలో ఇది మొదటిసారిగా ఇట్లాంటి జరిగిన ఒక ప్రయోగం సార్. ఎందుకంటే అర్బన్ సెక్టర్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేగా చూస్తారు, ఒకే అధికారి ఆర్ కొందరు అధికారులు మొత్తం రాష్ట్రాల్లో ఉన్నటువంటి అర్బన్ ప్రాంతాన్ని పరిపాలన చూసే బాధ్యత తీసుకుంటారు. బట్ కొన్ని నెలల క్రితం సార్ మన రాష్ట్రంలో ఈ రూపంలో పరిపాలనని మన పునరేర్పాటు చేయడం జరిగింది సార్. సో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా అండ్ మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ని రెండుగా చేయడం జరిగింది సార్. సో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో దీన్ని రెండు రకంగా, ఈ విస్తీర్ణాన్ని రెండు రకంగా అర్థం చేసుకోవచ్చు సార్. సో ఇప్పుడు మన అందరికీ తెలిసినట్టు సార్ మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్ ఉంది, మన సిటీ చుట్టూ ఒక చాలా మంచి ఒక రోడ్ సదుపాయం ఉంది. సో రోడ్స్ లోపల ఉన్నటువంటి భాగాన్ని మనము కోర్ అర్బన్ రీజన్ అంటాము సార్. అండ్ ఈ భాగం కింద 3 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి. చాలామందికి తెలిసే ఉంటుంది సార్, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక రింగ్ రోడ్ కూడా ప్రస్తావిస్తూ ఉంది, దాన్ని రీజనల్ రింగ్ రోడ్ అనే పేరు ఇవ్వడం జరిగింది. సో ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని మనము పెరి అర్బన్ ఏరియా అని అంటాము సార్. సో కోర్ అర్బన్ ఏరియా అండ్ పెరి అర్బన్ ఏరియా కలిపి హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ అవుతుంది సార్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా. సో నా బాధ్యత ఎట్లా ఉంది సార్, దట్ ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపు ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్, అదేవిధంగా ఆ పరిధి లోపల ఉన్నటువంటి పారాస్టేటల్ ఆర్గనైజేషన్. సో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక సంస్థ ఉంది, మెట్రోపాలిటన్ వాటర్ అండ్ సీవరేజ్ బోర్డ్ అనే ఇంకొక సంస్థ ఉంది. అదేవిధంగా ఈ మధ్యలో కొన్ని స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక ఇన్ఫార్మల్గా మీతో మాట్లాడేటప్పుడు మీరు మూసీ రివర్ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. సో మూసీ రివర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అథారిటీ, అదేవిధంగా మనకు మెట్రో రైల్కి సంబంధించిన ప్రభుత్వ కార్పొరేషన్ ఉంది, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్. సో ఇట్లాంటి ఎస్పీవీస్ అండ్ కొన్ని ప్రత్యేకమైన దృష్టితో కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థలు, హైడ్రా గురించి చాలామంది వింటూ ఉంటారు. సో హైడ్రా, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సార్. సో మనకు హెచ్ఎండిఏతో పాటు మనకు వారంగల్ దగ్గర కూడా అనే ఒక కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది. అదేవిధంగా టీటీడీకి సమానంగా టీటీడీలో ఎట్లా తిరుమల బాధ్యత ఉంది, అదేవిధంగా యాదాద్రి టెంపుల్కి సంబంధించిన వైటీడీఏ అనే ఒక సంస్థ ఉంది, వేములవాడ టెంపుల్కి సంబంధించిన వీటీడీఏ అనే ఇంకొక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది. అండ్ చాలా కాలం నుంచి మన ఓల్డ్ సిటీ, ముఖ్యంగా చారిత్రక కట్టడాలు వాటన్నిటిని సంరక్షణ కోసం కూలీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒకటి ఉంది. సో వీటన్నిటిని మీరు అన్నట్టుగా కోఆర్డినేట్ చేయడము, వాటి పరిధిలో ఏదైనా స్పెషల్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉంటే. ఒక్క నిమిషం. సో మీ జ్యూరిస్డిక్షను యాదాద్రి, వేములవాడ కూడా వర్తిస్తుందా లేదా? అంటే ఓన్లీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సార్. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర బాధ్యతలు అక్కడ జిల్లా కలెక్టర్ పరిధిలో ఉంటుంది. బట్ వారంగల్, వేములవాడ అండ్ యాదాద్రిగుట్ట, ఈ 3 అర్బన్ డెవలప్మెంట్ ఆల్సో కమాండర్ అండ్ కూలీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ హెచ్ఎండిఏ అనే పెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నాయి సార్. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఎస్పీవీస్, మూసీ ప్రాజెక్ట్ ఎస్పీవీ, మెట్రో రైల్ ఎస్పీవీ, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ గ్రోత్ని నియంత్రించుకోవడానికి ఇంకొక ఎస్పీవీ గతంలో హెచ్జిసిఎల్ అనే తయారు చేయడం జరిగింది. ఇటీవల మన సిటీలో ఉన్నటువంటి రోడ్స్ని కూడా ఒక స్థాయికి తీసుకురావడానికి హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇట్లాంటి ఎస్పీవీస్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అండ్ కొన్ని ప్రత్యేక ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సంస్థలు ప్లస్ 3 కార్పొరేషన్స్ సార్. సో ముఖ్యంగా నా బాధ్యత ఎట్లా ఉంటుంది అంటే సార్, ఈ ఏరియా అంతా కలిపి తెలంగాణ ఏరియాలో 20% ఉండొచ్చా సార్? ఈ మొత్తం కలిపి చూస్తే సార్, అంటే కోర్ అర్బన్ రీజన్ అండ్ పెరి అర్బన్ రీజన్ కలిపి చూస్తే మనకు 1,30,00,000 ఇక్కడ జనాభా ఉంటుంది సార్. సో తెలంగాణలో 4 కోట్లు ఉంటే సుమారు ఒక 25% కంటే 25% ఈ ఏరియాలోనే ఉంటుంది సార్.
భౌగోళికంగా తక్కువే ఉంది సార్, ఎందుకంటే రూరల్ తెలంగాణ చాలా ఏరియా వైజ్ మే నాట్ బి, పాపులేషన్ వైజ్ 1/4 ఉంటుంది. పాపులేషన్ సార్. అండ్ ఇందాక మీరు అన్నట్టుగా సార్, ముఖ్యంగా మన ఆలోచన ఎట్లా ఉంటుంది దట్ జనాభా ఎక్కువ ఉండడం, అదేవిధంగా మీరు ఇందాక ఇండస్ట్రీస్ గురించి చెప్తా ఉంటారు. సో ఇండస్ట్రియల్ సెక్టర్లో కూడా ఇంకా వృద్ధి జరగాల్సిందిగా ఉంటే స్కిల్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అదేవిధంగా లాజిస్టిక్స్, మనకు ఇతర ఇట్లాంటి సదుపాయాలు ఉండాలి, ఇండస్ట్రియల్ పార్క్స్ ఉండాలి, సప్లై చైన్ ఉండాలి. సో నగరంలో ఉన్నటువంటి ఆకర్షణ ఉంటేనే ఇట్లాంటి స్వాభావికంగా కొత్త గవర్నమెంట్ పాలసీ మద్దతుతో అవన్నీ నడుస్తూ ఉంటుంది సార్. సో మౌలిక ఆలోచన ఇట్లా ఉంది సార్, దట్ ఈ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ని ఒక సర్వీస్ సెక్టర్ కోసం, నాలెడ్జ్ సెక్టర్ కోసం, ఇండస్ట్రియల్ సెక్టర్ కోసం మన భారతదేశమే కాకుండా ఈవెన్ మొత్తం ప్రపంచంలోనే ఒక చాలా మస్ట్ గో డెస్టినేషన్గా మనము తీర్చిదిద్దాలి. అండ్ ఈరోజు పరిస్థితి కాకుండా భవిష్యత్తులో రాబోయే 20-30 సంవత్సరాల్లో కూడా జనాభా ఎట్లా పెరుగుదల ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ ఎట్లా పెరుగుతుంది, దాని దృష్టితో ఈరోజే ప్లానింగ్ చేసుకొని ముందుగానే అవన్నీ ఏర్పాట్లు చేయడము. సో ఈ మధ్యకాలంలో చాలామంది గమనించి ఉంటారు, మనము తెలంగాణ కోసం ఒక విజన్ డాక్యుమెంట్ విడుదల చేశాము, తెలంగాణ రైజింగ్ అనే పేరు కింద. సో 2047 వరకు మన రాష్ట్ర స్వరూపం ఎట్లా మారుతుంది, దాంట్లో హైదరాబాద్ మరియు హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ వాటి భాగస్వామి ఏ రూపంలో ఉంటుందో అవి అన్నీ దాంట్లో పొందుపరచడం జరిగింది సార్. ఓకే, ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, 75 నుంచి ఇండస్ట్రియలైజేషన్ పెద్ద ఎత్తున స్టార్ట్ అయినా హెఫజార్డ్గా నడిచింది. రెండోది పొల్యూషన్, బికాస్ వచ్చిన దాంట్లో ఎక్కువ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీ, పొల్యూషన్ చాలా సైడ్ ఎఫెక్ట్, రూరల్ ఏరియా బాగా దెబ్బతిన్నది. దానిని ఏ రకంగా ట్యాకిల్ చేయాలి? ఇప్పుడు ఫార్మాసిటీ అనే ఒకటి, ఆ పైన జినోమ్ వ్యాలీ ఒకటి వచ్చింది, ఫార్మాస్యూటికల్. పొల్యూషన్ కంట్రోల్ మీద ఏ రకమైనటువంటి ఇది తీసుకుంటున్నారు? ఎస్పెషలీ ఫస్ట్ మన హుస్సేన్ సాగర్కి నాలాలు గీలాలు వస్తూ ఉండటం వల్ల ఇది ఒక పెద్ద మేజర్ ప్రాబ్లంగా ఉండిపోయింది. సో దానిని ఎట్లా చేయటం, మూసి ప్రక్షాళన, ఇది కొంత లెటస్ డిస్కస్ అబిట్. ఎస్ సార్. సో మీరు అన్నట్టుగా సార్, మనకు మీరు మీ ప్రాథమిక ఉపన్యాసంలో చెప్పారు, కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన అనుబంధ సంస్థలు ఇక్కడ ఇండస్ట్రియల్ యూనిట్స్ 1960s, 70s వాళ్ళు పెట్టినాయి. సో ఆ సమయంలో మనకు తెలిసినట్టుగా సాంకేతిక పరిజ్ఞానం కూడా అంతవరకు ఉండేది కాదు సార్. అంటే పొల్యూషన్ ప్రభావం ఎట్లా ఉంటుంది, టెక్నాలజీ ఎట్లాంటి అందుబాటులో ఉన్నాయో, అంటే ఆ సమయంలో విజ్ఞానంలో కొంత మనకు అంత విస్తీర్ణం లేకపోవడం వల్ల ఆ సమయంలో ఏది బెస్ట్ ఉండిందో అంతవరకే పెట్టడం జరిగింది. అండ్ చాలా సందర్భంలో అంటే దానిపైన ఒక నియంత్రణ పెట్టడము, రెగ్యులేట్ చేయడము, నిబంధనలు అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ కావచ్చు, కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పొల్యూషన్ కంట్రోల్ నిబంధనలు కావచ్చు, అవి కూడా అంత విస్తీర్ణంగా అంత వివరంగా అప్పుడుకి రాలేదు. సో దౌర్భాగ్యంగా మనకు ఫార్మా ఇండస్ట్రీ ఆ సమయంలో ఐడిపిఎల్ ఇక్కడ ఉండడం వలన చాలామంది ఐడిపిఎల్లో పనిచేసిన అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సభ్యులు వాళ్ళ సొంత కంపెనీస్ పెట్టడం వల్ల ఫార్మా రంగంలో చాలా ఒక రకంగా చెప్తే విప్లవాత్మకమైన మనకు వృద్ధి జరిగింది. బట్ అదే సమయంలో టెక్నాలజీ లేకపోవడం వలన, అంత వాటిపైన సంజాయిషి నిఘా పెట్టే సంస్థలు లేకపోవడం వలన, నిబంధనలు లేకపోవడం వల్ల జనాల్లో కూడా వెంటనే వాళ్ళకి కూడా అర్థం రాలేదు దట్ మా చుట్టూ ఉన్నటువంటి కుంటలు, చెరువులు, నదులు ఈ రూపంలో కాలుష్యత అయిపోతాయో. అంటే ఇవి అన్నీ ప్రభావం రాను రాను తెలిసింది. ఆల్మోస్ట్ 10-20 సంవత్సరాల తర్వాత ఆ పఠాన్ చెరువు ఏరియాలో, తర్వాత మిగతా ప్రాంతంలో, జీడిమెట్ల ఏరియాలో, కాటేదానా ప్రాంతంలో దుష్ప్రభావం అప్పుడు అంటే కంటి ముందు చూడడానికి అప్పుడు పరిస్థితి వచ్చింది. కానీ ఫార్మా ఇండస్ట్రీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో చూస్తే చాలా ఒక పెద్ద భాగంగా, ఒక పెద్ద కాంట్రిబ్యూటర్గా ఈరోజు నిలబడింది. అండ్ మొత్తం గ్లోబల్ పరిస్థితి చూస్తే కూడా ఈ మధ్య కాలంలో మన అందరికీ తెలుసు, చైనా మీద చాలా వ్యతిరేకత వస్తూ ఉంది. యుఎస్ ప్రభుత్వం కావచ్చు, యూరోపియన్ ప్రభుత్వాలు కావచ్చు, చైనాని నియంత్రించుకోవడానికి చాలా కఠినమైన నిబంధనలు పెడుతున్నారు. సో చైనా +1 అనే స్ట్రాటజీ. అండ్ ఈ చైనా +1
లో ఫార్మా రంగానికి కూడా చాలా పెద్ద పీఠం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు చైనా ఆల్మోస్ట్ మొత్తం ప్రపంచానికి ఆల్మోస్ట్ 70-80% వ్యాపారం, ఫార్మా వ్యాపారం చైనా చేతిలో ఉండేది. సో పొల్యూషన్ గతంలో జరిగిన ఈ రంగాన్ని మనము పూర్తిగా పక్క పెట్టడము, దాంట్లో మనము అడుగు పెట్టము, జోక్యం చేయము, అట్లాంటి వ్యాఖ్యలు కూడా ఈ సమయంలో సబబ్ ఉండదు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఫార్మా సెక్టర్ నుంచి చాలా చాలా గత 30-40 సంవత్సరాలుగా మంచి భాగస్వామి వచ్చింది. సో ఈరోజు మనకు సౌభాగ్యంగా విజ్ఞానంలో లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయో, ఎఫ్లిన్ ట్రీట్మెంట్ ప్లాంట్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్, ఇవన్నీ వీటి మీద చాలా మంచి అవగాహన ఉంది. ఇతర దేశాల్లో కూడా ఇట్లాంటి మనము చూడగలుగుతాము. ఏ రూపంలో వాళ్ళు ఫార్మా కాలుష్యతాన్ని వాళ్ళు నియంత్రించుకోగలుగుతున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఒక చాలా సీరియస్ నిర్ణయం ఏం తీసుకుంది అంటే ఈ రెడ్ కేటగిరీలో ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ, ఎక్కడ కాలుష్యం ఎక్కువ జరిగే అవకాశం ఉందో అక్కడ లేటెస్ట్ టెక్నాలజీ వాడుకోవడం అది తప్పదు. అంటే మీరు లేటెస్ట్ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఒక చుక్క నీటి కూడా మన భూమి లోపల పోకుండా ఆర్ ఏదో దగ్గర ఉన్నటువంటి కాలువలో కానీ కుంటల్లో వదిలేకుండా డిశ్చార్జ్ మీది జీరో ఉండాలి, వాటిని మళ్ళీ రీట్రీట్ చేయాలి. సో రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా ఇండస్ట్రీ కోసం కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేస్తూ ఉంది. కొన్నిటికి రెడ్ కేటగిరీలో ఉన్న ఇండస్ట్రీస్ని కూడా స్వీకరించే అక్కడ పరిస్థితి ఉంటుంది. కొన్ని పూర్తిగా గ్రీన్ ఫార్మాలో కూడా కొన్ని యాక్టివిటీస్లో కాలుష్యత ఉండదు. సో గ్రీన్ ఫార్మా అంటారు. సో గతంలో ఉన్నటువంటి ఫార్మా సిటీలో కూడా ఈరోజు ఫార్మా పరిశ్రమ కోసం గ్రీన్ ఫార్మా జోన్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో ఫార్మా ఇండస్ట్రీ ఖచ్చితంగా కొత్తగా విజ్ఞానం ఆధారంగా ప్లస్ మనకు ఈరోజు ఉన్నటువంటి నిబంధనము, పబ్లిక్ దగ్గర ఈ ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ వివరాలు తెలియపరచడం, ఇవన్నీ చాలా పారదర్శకంగా జరగడం వలన భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితి, అంటే గతానికి మనము వెళ్ళి అక్కడ ఏం చేంజ్ చేయలేము, బట్ భవిష్యత్తులో ఇవన్నీ జరగకుండా చూడడం ఇది ఖచ్చితంగా ఒక అనివార్యంగా ఇట్లా పరిస్థితి వచ్చేసింది అని నేను చాలా నమ్మకంతో చెప్పగలను. నో, అంటే దీనికి ప్రూఫ్ ఆఫ్ ది పుడ్డింగ్ ఈజ్ ఇన్ ఈటింగ్ అన్నట్టు సింపుల్ 2 పాయింట్స్లో అడుగుతాను. దానికి హుస్సేన్ సాగర్ నక్లెస్ రోడ్లో నిలబడితే కంపు కొట్టకుండా ఫలానా సంవత్సరానికి ఉంటుంది. మూసి సరిహద్దులో నిలబడి గాలి పీలిస్తే కంపు కొట్టకుండా ఫలానా సంవత్సరానికి ఉంటుంది. కెన్ యూ గివ్ ఏ ఇయర్ బై విచ్ నేను పోయి నెక్లెస్ రోడ్లో నిలబడి ఎటువంటి వాసన లేని చక్కటి గాలి పీల్చగలను, మూసి ఒడ్డున నిలబడి చక్కటి గాలి పీల్చగలను. పాయింట్ నెంబర్ 1. 2, మూసి రివర్లో నురుగుతో కూడని మురుగును చూడగలను, ఆర్ వాట్ ఎవర్ ఈస్ ది వాటర్. సిమిలర్లీ ఇన్ హుస్సేన్ సాగర్. ఐ థింక్ దాని మీద ఒక డేటో ఒక ఇయరో ఇవ్వగలిగితే ప్రజలకు రియల్గా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఈ మొత్తం చర్యలు జరుగుతున్నాయని. సార్, నేను మూసీ గురించి ముందు మాట్లాడతాను. ఎందుకంటే మన మధ్యలో ఇప్పుడు ఒకటి నడుస్తున్నటువంటి చాలా పెద్ద ఒక ప్రణాళిక ఉంది. మూసీ ప్రాజెక్ట్ ఒకటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాన్ని నిర్వహణ కోసం ఒక ప్రత్యేకమైన సంస్థ ఏర్పాటు చేసింది. బాగా సమర్థన ఉన్నటువంటి ఆఫీసర్స్ అందులో పని చేస్తున్నారు. సో మూసీ గురించి నేను చాలా స్ట్రేట్గా మీకు జవాబు చెప్పగలను సార్. మూసీ పరిస్థితి 2030 కల్లా పూర్తిగా మారిపోతుంది. అంటే మూసీ ఒడ్డు దగ్గర మీరు థేమ్స్ దగ్గర ఉన్నారో, న్యూయార్క్ హడ్సన్ రివర్ దగ్గర ఉన్నారో, జపాన్లో టోకియోలో ఉన్నటువంటి నది దగ్గర ఉన్నారో, అట్లాంటి మీకు అనుభూతి కలుగుతుంది. ఇది నేను చాలా విశ్వాసంతో చెప్పగలను. 2030 ఇస్ ద కట్ ఆఫ్. బట్ 2030 అంటే 2029 వరకు ఏం జరగదు, సడన్గా ఏదో మాయమైపోతుంది, అట్లాంటివి కూడా కాదు సార్. అంటే ప్రాసెస్ విల్ స్టార్ట్ అండ్ బై 2030 ద ప్రాసెస్ విల్ బి 100% కంప్లీటెడ్. సార్, నేను మీకు ఒక చాలా మూల విషయం చెప్తాను సార్. అంటే మూసీ నది గురించి ముందు చెప్తాను, తర్వాత హుస్సేన్ సాగర్ గురించి కూడా చెప్తాను. సో మూసీ నదిలో ముఖ్యమైన సమస్య ఏం వస్తూ ఉంది అంటే నిరంతరంగా మొత్తం 12 నెలలు మనకు నిరంతరంగా ప్రవాహం మనం ఏర్పాటు చేయలేకపోతున్నాము సార్. మూసీ వర్షాకాలంలో కొంత వరద పరిస్థితిలో మూసీలో కొంత నీళ్ళు ఉంటుంది సార్. తర్వాత ఒక మురికి కాలువగా
ఆ రివర్ మారిపోతుంది. దాంట్లో ఆఫ్కోర్స్ రకరకాలుగా మనకు సిటీ నుంచి ఉన్నటువంటి అన్ట్రీటెడ్ సివరేజు నాళాలు అవన్నీ కలవడం వల్ల క్వాలిటీ ఆఫ్ వాటర్ చాలా అధ్వానంగా ఉంటుంది. బట్ దాంట్లో ఏముంది సార్, దట్ మెయిన్ సూత్రం ఏముంది, దట్ ఫ్రెష్ వాటర్ మనము నిరంతరంగా 12 months ఆఫ్ ద ఇయర్ 24/7 నిరంతరంగా ప్రవాహం మనము ఏర్పాటు చేయగలిగితే, ప్లస్ ఈ సివరేజ్ అన్ట్రీటెడ్ సివరేజ్ దాంట్లో పడకుండా మనము చూడగలిగితే ఇవన్నీ ఆటోమేటిక్గా అయిపోతుంది. దాంట్లో చాలా పెద్ద టెక్నాలజీ ఉపయోగించాల్సిందిగా అవసరం లేదు సార్. సో ఇప్పుడు మన దగ్గర ఒక సొల్యూషన్ దొరికింది సార్. అంటే 24 గంటలు నిరంతరంగా 365 దినాలు ప్రవాహం ఎట్లా మెయింటైన్ చేయవచ్చు, దానికోసం ఒక చాలా ఎలిగెంట్ అండ్ చాలా సింపుల్ సొల్యూషన్ ప్రభుత్వం ఇప్పుడు తీసుకువచ్చింది. అది గోదావరి నదిని ఈ నదితో లింక్ చేయడం, అనుసంధానం చేయడం. అంటే ఎంతోమంది నిపుణులు ఎన్నో దశాబ్దాల నుంచి ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, అంటే మాజీ ప్రెసిడెంట్ కలాం గారు చెప్తూ ఉండేవారు, ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు. బట్ మొదటిసారిగా ఒక ప్రయోజనం కోసం 2 రివర్స్ని లింక్ చేసే కార్యక్రమం మన తెలంగాణలో జరుగుతూ ఉంది. గోదావరి నీటిని మూసీతో అనుసంధానం చేయడానికి ఒక 20 TMC ఆఫ్ వాటర్ పైప్ ద్వారా, కాలువల ద్వారా హైదరాబాద్ వైపు వస్తూ ఉంది. ఒక 17.5 TMC దాంట్లో ఇంకా జనాభా పెరగడం వల్ల నీటి అవసరం కూడా ఎక్కువ ఉంటుంది. తాగే నీళ్ళ సమస్య కూడా రాబోయే రోజుల్లో తీవ్రంగా మారిపోవచ్చు. సో 17.5 TMC తాగే నీళ్ళ కోసం, 2.5 TMC ఆ నదిలో ప్రవాహం తీసుకురావడానికి. సో కంటిన్యూస్గా నిరంతరంగా నదిలో ఫ్రెష్ వాటర్ ప్రవహిస్తూ ఉంటే అండ్ సివరేజ్ మనము దాంట్లో రాకుండా చేయగలిగితే ఇది క్వాలిటీ ఆఫ్ వాటర్ని మంచిగా ఇది తయారు చేసేస్తుంది. దాంతోపాటు ఆనుకున్నట్టుగా అక్కడ రివర్ ఫ్రంట్లో మంచి పచ్చదనం ఏర్పాటు చేయడము, కొన్ని ప్రాంతంలో జనాలు కూడా వచ్చి రిక్రియేషన్, ఎంజాయ్మెంట్, కుటుంబ సభ్యులతో అక్కడ జస్ట్ మంచి సమయం గడిపేయడానికి అక్కడ సౌకర్యాలు కల్పించడము, ఇవి అన్నీ మనము చేయగలితే సార్ ఈ రివర్ ప్రక్షాళన చాలా చాలా సులభంగా జరిగిపోతుంది. అండ్ మేము తయారు చేసిన ప్రణాళికలో 2030 కల్లా, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు దశాబ్దాల నుంచి అక్కడ కాలుష్యత, అక్కడ ఇది మన మురికి నీళ్ళ మిశ్రమం వల్ల మార్పు వెంటనే రాదు. బట్ 4-5 years లో ఖచ్చితంగా మనము క్వాలిటీ ఆఫ్ వాటర్, ఆ వాసన, దుర్గంధం లేకుండా అక్కడ మూసీని చేయగలము సార్. సో ఇది మూసీ విషయము. అండ్ మూసీ ప్రాజెక్ట్లో కొన్ని ఇతర అంశాలు కూడా ఉన్నాయి సార్. ఉదాహరణకి మూసీ ఆనుకున్నట్టుగా ఒక మన ఎక్స్ప్రెస్ వే తయారు చేయడము, దాంట్లో ఈస్ట్ వెస్ట్ కారిడోర్ అంటారు. సో ఆ రోడ్ రావడం వల్ల కూడా అది నదికి అనుకున్నట్టుగా ఎలివేటెడ్ రోడ్ ఉండడం వల్ల మనము ఈరోజు చూస్తూ ఉంటాము, ఎవరైనా ఉదాహరణకి మనము విజయవాడ వైపు చాలామంది వెళ్తూ ఉంటాము, అదేవిధంగా వరంగల్ వైపు చాలామంది వెళ్తూ ఉంటాము. సో ఆ రెండుని వెళ్ళే మార్గాన్ని ఇది ఒక షార్ట్ కట్గా ఇది ఈస్ట్ వెస్ట్ కారిడోర్ రేపు నిలబెస్తుంది సార్. సార్ హుస్సేన్ సాగర్ గురించి కూడా చెప్పాలి సార్. సో హుస్సేన్ సాగర్లో అంటే మూసీ సొల్యూషన్ ఎంత మనకు సులభంగా వచ్చింది, అంటే కంటిన్యూస్ ఫ్లో ఏర్పాటు చేయగలిగితే పాత అంత కాలుష్యం రాను 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 తగ్గిపోతుంది. హుస్సేన్ సాగర్ కోసం అట్లాంటి సొల్యూషన్ లేదు సార్. అంటే నిరంతరంగా ఫ్రెష్ వాటర్ అక్కడ తీసుకురావడానికి ప్రస్తుతం ఏం మార్గం లేదు సార్. అక్కడ ఇదే మార్గాలు ఉన్నాయి, దట్ ఉన్న నాళాలు మీరు అన్నట్టుగా బేగంపేట నాలా కావచ్చు, మనకు బాలానగర్ నుంచి వస్తున్నటువంటి నాళాలు కావచ్చు, ఇట్లాంటి కూకట్పల్లి నాలా, 4-5 ముఖ్యమైన నాళాల ద్వారానే హుస్సేన్ సాగర్కి నీటి వస్తుంది సార్. సో అందులో నాలాల్లో ఉన్నటువంటి నాలాలో కూడా ఎక్కడో దగ్గర నుంచి డిశ్చార్జ్ వస్తుంది, ఇంటి నుంచి మురికి వస్తున్నటువంటి కొన్ని ప్రవాహం ఉంటుంది, ప్లస్ ఇండస్ట్రీస్ నుంచి, ఫ్యాక్టరీస్ నుంచి సార్. సో గతంలో కూడా 2-3 సార్లు ఈ ప్రక్రియ పెట్టడం జరిగింది. మనకు గతంలో సుమారు ఒక 20 సంవత్సరాల క్రితం జపాన్ ప్రభుత్వం నుంచి కూడా చాలా పెద్ద ఒక లోన్ కూడా వచ్చింది ఈ వాటర్. ఎస్ సార్, జీకా నుంచి సార్. సో అవన్నీ జరిగినాయి సార్. బట్ ఎక్కడో ఒక దగ్గర ఇంప్లిమెంటేషన్లో, ప్లానింగ్లో కొన్ని లోపాలు ఉండడం వల్ల సార్ పూర్తిగా ఫలితం రాలేదు. జైకా నుంచి అంత నిధులు ఖర్చు చేసిన మీరు అన్నట్టుగా ఈరోజు పరిస్థితి కొంతవరకు వెనక్కి వచ్చింది సార్. బట్ ఒకవేళ మన అందరిలో అట్లాంటి సంకల్పం ఉంటే, దట్ సోర్స్ ఆఫ్ ప్రాబ్లం
గుర్తించడం, సోర్స్ దగ్గర ఈ ప్రాబ్లమ్ని అరికట్టడం. అదేవిధంగా మనము నదిలో కంటిన్యూస్ ప్రవాహం ఒక సొల్యూషన్గా చెప్తున్నాము, ఇక్కడ అది సాధ్యం అవ్వదు. కాబట్టి ఇంకొక ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఒకటి ఆక్సిజనేషన్ అంటే ఏరియేషన్, అంటే అదే వాటర్ని మళ్ళా మనము ఆక్సిజనేట్ చేయడం, ట్రీట్మెంట్ ప్లాంట్ చేసి తిప్పడము. అంటే మనము చూస్తాము ఫౌంటైన్స్ పెడతారు, సో ఆక్సిజన్ వాటర్లో ఎక్కువ పెట్టేసి ఆ వాటర్ అంతా రొటేట్ చేస్తూ ఉండడం. ఇవన్నీ సాంకేతిక నిపుణులు కొంతవరకు ఇది సలహా ఇచ్చారు. కొన్ని సలహాలు చాలా రాడికల్గా కూడా ఉన్నాయి సార్. ఒక వర్గం నుంచి అంటే చాలా నిరంతరంగా చాలా బలంగా ఈ సలహా వస్తూ ఉంది. ఆ సలహా ఉంది అంటే హుస్సేన్ సాగర్లో ఇన్ఫ్లోస్ ఆపేసండి, మొత్తం వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసండి, మొత్తం ఒక చుక్క కూడా నీటి లేకుండా సాగర్ని మొత్తం హుస్సేన్ సాగర్ని మొత్తం డ్రై అవుట్ చేయండి. దెన్ మొత్తం డ్రెజింగ్ చేయండి. అక్కడ పూడిక ఉంటుంది, పూడికలో ఎన్నో రకమైన విషం కలిగిన మనకు కాడ్మియం, మర్క్యూరీ, నికెల్ ఇట్లాంటివి కూడా కెమికల్స్ ఉండవచ్చు. సో మొత్తం డీసిల్ట్ చేసేసి దెన్ మొత్తం నుంచి ఫ్రెష్ వాటర్ బిగినింగ్ చేస్తే అప్పుడు ఈ దీనికి కూడా ఒక స్వరూపం మారుతుంది. బట్ అట్లాంటి రాడికల్ ఆలోచనలు ఎంతవరకు సాధ్యం అవుతుందో దాని మీద ఒక తుది నిర్ణయం జరగలేదు. బట్ ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, మూసీ రివర్లో మనము సక్సెస్ చూపగలితే, అందరూ దాన్ని మెచ్చుకోగలితే, తదుపరి ఈ హుస్సేన్ సాగర్ కూడా ఇది సిటీకి ఒక ప్రతీకంగా ఉంది. బుద్ధుడు విగ్రహం ఉంది, చాలామంది టూరిస్ట్ వస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా దాని మీద కూడా సాంకేతికంగా దృష్టి సాధించే పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది. మూసీకి యాక్షన్ ప్లాన్ రెడీగా ఉంది, హుస్సేన్ సాగర్కు తయారు చేయాలి. సో ఎస్ సార్. అండ్ మూసీ యాక్షన్ ప్లాన్ అమల్లోకి వచ్చేసింది. ఉదాహరణకి గోదావరి నుంచి వాటర్ కాలువ తవ్వకం జరుగుతూ ఉంది, కొన్ని ఇతర యాక్టివిటీస్ ఎగ్జాక్ట్లీ 2030 ఇస్ ద స్పెసిఫిక్ హుస్సేన్ సాగర్కు బికాస్ ఇట్ ఈస్ యెట్ టు స్టార్ట్. బట్ ఐ థింక్ ఇట్స్ ఎ మచ్ స్మాలర్ ఇష్యూ అనుకుంటాను. కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంది సార్, ఎందుకంటే మనకు డైరెక్ట్ ఫ్రెష్ వాటర్ సోర్స్ లేదు. ఫ్రెష్ వాటర్ లేదు. ఈ బాలానగరు, కుకట్పల్లి, బేగంపేట నాలాల నుంచి వచ్చే నీళ్లను ట్రీట్ చేసే సిస్టమ్ను చీకా ఫండ్స్తో చేసినా అది అంత పర్ఫెక్ట్గా రాలేదు. యూ విల్ హ్యావ్ టు లుక్ ఫర్ ఏ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఫర్ దిస్. బట్ ఐ హోప్ మీ టైంలో అది కూడా అడ్రస్ చేసి దానికి, ఎందుకంటే అంత పెద్ద అఫ్కోర్స్ అక్కడ మీరు అన్నట్టు గోదావరి వాటర్ రావటం అనేది పెద్ద ప్లస్, 20 TMC. మేబీ దాంట్లో పార్ట్ ఏమైనా నల్లాలకు కూడా చేయొచ్చేమో ఆలోచించాలి. బట్ ఎనీ కేస్, బట్ మూసీ ఎంత ఇంపార్టెంటో హుస్సేన్ సాగర్ కూడా హైదరాబాద్కి అంత ఇంపార్టెంటు. హోప్ నెక్స్ట్ ఫేజ్లో దీని మీద కూడా ఫోకస్ పెట్టి, ఇంతమటుకు చాలా జరిగింది, అంత ముందున్నంత కంపు లేదు. రెండోది ఆ గుర్రపు డెగ్గలు బాగా ఉండేవి కదా, అదంతా హైసింత్ అంతా క్లియర్ చేశారు. బట్ స్టిల్ లాట్ నీడ్స్ టు బి డన్ ఫర్ హుస్సేన్ సాగర్. హోప్ దట్ వుడ్ కమ్ యాస్ ఏ ఫోకస్ ఫర్ యూ ఆఫ్టర్ ది మూసీ. తప్పకుండా దట్స్ మీద పెట్టి దానికి కూడా 2030 లోపల అలాంగ్ విత్ మూసీ హుస్సేన్ సాగర్ కూడా ట్యాకిల్ చేయండి. మీరు చెప్తే సీఎం గారు వింటారు. రైట్, దట్స్ వన్ థింగ్. దెన్ ఫ్యూచర్ సిటీని గురించి లెట్స్ డిస్కస్. ఫ్యూచర్ సిటీ ఐడియా ఏంటి? ముందు అక్కడ ఏదో ఫార్మా సిటీ అనుకున్నారు, దాన్ని ఫ్యూచర్ సిటీగా మార్చారు. వాట్ ఈస్ ది విషన్ ఫర్ దట్? హౌ ఈస్ ఇట్ ఈస్ అన్ఫోల్డింగ్? వేర్ విల్ ఇట్ గో? దాని గురించి కొంత సార్. సో ఫ్యూచర్ సిటీ వెనక కూడా చాలా ఒక బృహత్తమైన ఆలోచన ఉంది సార్. సార్ ఈరోజు మీరు కూడా మీ ప్రసంగంలో చెప్పారు, కొన్ని ముఖ్యమైన నగరాలు మనకు ఉంటాయి, పట్టణాలు ఉంటాయి, బాంబే, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్. సో భవిష్యత్తులో కూడా ఈ సిటీస్ ప్లస్ ఇంకా ఒక 8-10 సిటీస్ మన భారతదేశంలో ఒక చాలా మ్యాగ్నెట్గా తయారవుతాయి. ఈరోజు అర్బనైజేషన్, అర్బన్ ఏరియా నుంచియే మొత్తం ఎకనామిక్ గ్రోత్ అంతా అక్కడ నుంచియే జరగడం, ఇది ఒక రకంగా ఒక చాలా ఒక కన్ఫర్మ్డ్ ఒక ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్గా తయారైపోయింది. సో దాన్ని అర్బనైజేషన్ని ఎవరో వెనక్కి పంపలేరు. బట్ భారతదేశం గురించి ఇంకొక క్రిటిసిజం ఏం వస్తూ ఉంటుంది, దట్ ఇట్ ఈస్ ఆల్ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్. అంటే జనాలు వచ్చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎక్కడో ఏం విసరబాటు లేకుండా ఎక్కడ వాళ్ళు ఇల్లు కట్టేస్తారు, అక్కడ నీటి సదుపాయం ఉండదు, డ్రైనేజ్ ఉండదు,
అంత అధ్వానంగా, అంత బస్తీలాగా, స్లమ్స్ లాగా తయారైపోతాయి. ప్రభుత్వం కూడా అంత ముందు చూపుతో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకోలేదు. సో అన్ప్లాన్డ్ గ్రోత్, అన్ప్లాన్డ్ అర్బనైజేషన్, ఏ సిటీ చూసినా ప్రతి దగ్గర ఇట్లాంటి పరిస్థితి ఉంది. బట్ గతంలో చాలామంది ఎక్స్పర్ట్స్ వీటి గురించి కూడా మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇందాక మాజీ ప్రెసిడెంట్ కలాం గారి గురించి చెప్పాను. వారు కూడా ఈ విషయంలో చాలా సార్లు చెప్పారు దట్ ఈ అన్ప్లాన్డ్ గ్రోత్కి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. అర్బనైజేషన్ని ఎవరు ఆపలేరు. అర్బన్ ప్రాంతానికి జనాలు వస్తే ఉంటారు. అంటే రెండు రకంగా జనాలు వస్తారు. కొంతమంది జీవనోపాధి కోసం చాలా లో ఎండ్ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. బట్ చాలా ప్రొఫెషనల్స్ కూడా వస్తారు. బాగా చదువుకున్న వాళ్ళు, బాగా మన నాలెడ్జ్ వ్యవస్థలో చాలా పై స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా సిటీస్ వైపే వాళ్ళకి ఆకర్షణ కలుగుతుంది. సో శాటిలైట్ టౌన్షిప్స్ని ఒక సమాధానంగా చెప్పడం జరిగింది. దట్ సిటీస్ని వదిలేస్తాము, ప్రతి సిటీకి క్యారింగ్ కెపాసిటీ అనే ఒక టర్మ్ ఉంటుంది సార్. అంటే ఉదాహరణకి ఇది హైదరాబాద్లో ఎక్కువగా 6th నిజాం అండ్ 7th నిజాం సమయంలోనే బేసిక్ అమ్యూనిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఆ సమయంలో ఉన్న జనాభా ప్లస్ ఫ్యూచర్లో కొంత ఉంటుంది. ఆ లెక్క ప్రకారం వాళ్ళు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రోడ్ వ్యవస్థ కావచ్చు, ఓపెన్ స్పేసెస్ కావచ్చు, ఆ రూపంలో వాళ్ళు ప్లాన్ చేశారు. బట్ మన అందరికీ తెలుసు 1920s 1930sలో ఉన్న పరిస్థితి ఈ 100 సంవత్సరాల తర్వాత చాలా అన్ని ప్రొజెక్షన్స్ దాటిపోయినాయి. అంటే ఈ సిటీ ఒక చాలా పెద్ద మెట్రోపాలిస్గా తయారైపోయింది. సో ఫ్యూచర్లో ఇప్పటికే మనము, నా ఆలోచన ప్రకారం, ఈ క్యారింగ్ కెపాసిటీ మనము రీచ్ అయ్యి ఉన్నాము సార్. సో ఇప్పటికే ఎవరైనా కొత్తగా హైదరాబాద్కి వస్తూ ఉంటే ఉన్న వ్యవస్థ మీద చాలా భారం పెడతా ఉన్నారు. అండ్ కొంతకాలం తర్వాత ఈ భారం మోసుకునే పరిస్థితిలో కూడా మనము ఉండము. సిటీ విపరీతంగా కొలాప్స్ అయిపోవచ్చు. సో శాటిలైట్ టౌన్షిప్స్ ఒక మార్గంగా చాలామంది నిపుణులు చెప్పారు. భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ కూడా కొన్ని ప్రయోగాలు జరిగినాయి సార్. బట్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రయోగం వలన పెద్ద ఫలితం రాలేదు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఉదాహరణకి బాంబే పూణే మధ్యలో అంబీ వ్యాలీ అనే చేశారు. ఇంకొక ఆ ప్రాంతంలో కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు. బట్ ఈరోజు కూడా ఆ ప్రాజెక్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి పూర్తి కాలేదు అండ్ చాలా విమర్శలు వచ్చినాయి. ఓన్లీ పెద్దల కోసం, ఎలీట్ కోసం అక్కడ వాళ్ళకి ఇట్లా ఒక టైం పాస్ కోసం అక్కడ ఇది పెట్టారు. జస్ట్ వాళ్ళు వచ్చి వీకెండ్స్లో పోతూ ఉంటారు. పర్మనెంట్గా అక్కడ ఉండేది ఏం ఉండదు. తర్వాత అక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏం లేదు. సో వాటన్నిటి నుంచి నేర్చుకొని ఈ ఫ్యూచర్ సిటీ ప్రణాళిక తయారు చేయడం జరిగింది. సో మీరు అన్నట్టుగా గతంలో కూడా అక్కడ ఒక ఫార్మా ఇండస్ట్రియల్ పార్క్ రావాలి, ఫార్మా సిటీ పేరుతో ఆ సమయంలో ప్రస్తావన ఉండింది. బట్ ఆ సమయంలో ఉన్న ప్రస్తావనలో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఓన్లీ ఫార్మాకి పరిమితి చేస్తూ కొన్ని ఇతర సౌకర్యాలు కూడా ఆ సమయంలో కూడా కనిపెట్టడం జరిగింది. అక్కడ కూడా ఒక టౌన్షిప్ ఉండాలి, అక్కడ కూడా మనకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి, అక్కడ కూడా కొంత ఎంటర్టైన్మెంట్. అంటే ఆ సమయంలో ఆలోచన ఒక సెల్ఫ్ కంటైన్డ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ రూపంలో ఉండింది. అండ్ ఇండస్ట్రీలో మెయిన్ ఫార్మా అనే యాక్టివిటీ ఉండింది. ఆ స్వరూపాన్ని కొంతవరకే ఈరోజు మార్చుకోవడం జరిగింది. అంటే ఫార్మాసిటీ నుంచి మేము పెద్దగా డెవియేట్ అయిపోయాము, బయట ఒక రకంగా అపోహ ఉంది. బట్ అది వాస్తవికత కాదు. ఈరోజు నేను మీకు పూర్తిగా క్లారిటీ ఇవ్వగలను. గతంలో ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఒక ఫార్మా ఒకటే ఉండింది. ఈరోజు ఫార్మాతో పాటు ఇంకా 3 ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ జోడించడం జరిగింది. ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎందుకంటే మనందరికీ తెలుసు చాలా పెద్ద పుష్ వస్తూ ఉంది ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీస్. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, అంటే ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా చాలా China +1 భాగంగా చాలా తీవ్రమైన దాంట్లో మన పెట్టుబడులు, కంపెనీస్ వేరే దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయడం అవన్నీ జరుగుతూ ఉంది. అండ్ China +1 భాగంలోనే ఫర్నిచర్ అనే ఒక రంగానికి కూడా చాలా ప్రాధాన్యత వచ్చింది. సో ఈ 4 సెక్టర్స్ ఇండస్ట్రియల్ యాక్టివిటీగా అక్కడ ఉంటుంది. టౌన్షిప్ కావచ్చు, ఎడ్యుకేషనల్ హబ్ కావచ్చు. తర్వాత ఈరోజు మన అందరికీ తెలుసు ఐటీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐకి కూడా చాలా ప్రాధాన్యత పెరిగింది. హైదరాబాద్ ఒక సర్వీస్ సెక్టర్లో చూస్తే ఐటీకి చాలా గత 30-40 సంవత్సరాలుగా ఐటీకి చాలా ఒక అనుకూలమైన ప్రాంతంగా ఇది మారింది. బట్ ఈరోజు సైబరాబాద్గా అంటాము, అక్కడ ఫర్దర్ ఎక్స్పాన్షన్ చేసే పెద్దగా స్కోప్ లేదు. అది పూర్తిగా నిండిపోయింది, సాచురేట్ అయిపోయింది. సో
ఏఐ విప్లవం నడుస్తూ ఉంది. మనము దాంట్లో ఆలస్యం చేస్తే ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేకపోతూ ఉంటే అది బెంగళూరుకి కానీ ఇంకొక దగ్గరికి కానీ ఆ ఇండస్ట్రీ వెళ్ళిపోవచ్చు. సో అక్కడ మనకు అవకాశం ఉంది కాబట్టి ఒక ఏఐ సిటీ కూడా భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టడం జరిగింది. సో సేమ్ ఇంచుమించుగా బేసిక్ ఆలోచన ఒకే రకంగా ఉంది. ఇండస్ట్రియల్ యాక్టివిటీ ద్వారా ఆ ప్రాంతంలో ఒక టౌన్షిప్ రూపం తీసుకురావాలి. ఇక్కడ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ 4 ఉన్నట్టుగా నేను చెప్పాను. ప్లస్ ఇతర కాంపోనెంట్స్ చూస్తే నివాస ప్రాంతమే కాకుండా ఎడ్యుకేషన్ కోసం ఒక భాగం కేటాయించడం, స్పోర్ట్స్ కోసం ఒక భాగం కేటాయించడం, మెడికల్ కోసం ఒక భాగం కేటాయించడం, ఏఐసిటీ అనే ఒకటి పెట్టడము, ఇన్స్టిట్యూషనల్ జోన్ అనే ఒకటి పెట్టడం. ప్లస్ అన్నిటికంటే మెయిన్ ఈరోజు మనకు టూరిజం, ఎంటర్టైన్మెంట్, రిక్రియేషన్ ఇది కూడా చాలా ముఖ్యం ఉంది. అది ఒక భాగం పెట్టడం. అండ్ ఈ మొత్తం అభివృద్ధి గ్రీన్ సిద్ధాంతాలు, అంటే అక్కడ ఏమాత్రం కూడా కాలుష్యం ఉండవద్దు, అంత సోలార్ పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ పొల్యూటింగ్ యాక్టివిటీస్ వరకే పర్మిట్ చేయడం. ప్లస్ గతంలో ఉన్నటువంటి ఉదాహరణల ద్వారా ఇంకొకటి ఏం తెలిసింది అంటే ఈ శాటిలైట్ టౌన్షిప్స్ మెయిన్ సిటీకి చాలా దూరం చేసేస్తే, అక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏమీ అనుబంధం లేకుండా చేసేస్తే అది కూడా అంత సక్సెస్ అవ్వదు. సో మనకు డిస్టెన్స్ పరంగా చూస్తే మనకు సిటీ నుంచి అంత దూరం ఏం కాదు. ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 25 కిలోమీటర్ ఉంది. సిటీ నుంచి మెట్రో రైల్ ఫ్యూచర్ సిటీ వరకు జరుగుతూ ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి కూడా బ్రాడ్గా దిస్ ఇస్ కమింగ్ బిట్వీన్ ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యనే వస్తున్నది కదా, రైట్. అండ్ ఇందాక చెప్పినట్టుగా తెలంగాణ రైజింగ్ 2047 సంవత్సరాల విజన్ ప్రణాళికలో ఇట్లాంటి ఇంకా 3 రావాలి. ఇది ఒక డైరెక్షన్లో ఉంది. ఏ ప్రాంతం ఇది? దిస్ ఈస్ టువర్డ్స్ శ్రీశైలం సైడ్. ఎన్ని ఎకరాలు? ఇది 30,000 ఎకరాలు. 30,000 ఎకరాలు. ఈ గ్రామాలు బ్రాడ్గా ఏమేమి వస్తున్నాయి? కందుకూరు అవేనా? కాదు, ఓకే, ఆ ఏరియా, రైట్, ఓకే. సో ఇట్స్ కమింగ్ అప్ యాజ్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ సిటీ, కనెక్టెడ్ టు మీన్స్. రెండోది ఇంకా 2 అంశాలు ఉన్నాయి సార్. ఒకటి ఎకనామిక్ యాక్టివిటీస్ ఉంటాయి. సో అక్కడే మీకు చాలా ఉపాధి అవకాశాలు కూడా అక్కడే దొరుకుతాయి. అండ్ రెండోది ఇట్ విల్ బి డిజైన్డ్ ఆన్ ఎ వెరీ ఇంక్లూజివ్ ప్రిన్సిపల్. అంటే చాలా పెద్దలే వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద విలాస్ కట్టుకొని నివసించాలి అట్లా కాదు. ఈవెన్ కెరియర్ బిగినింగ్లో ఉన్న స్టేజ్లో ఉన్న వ్యక్తికి కూడా అక్కడ హౌసింగ్ దొరుకుతుంది, అఫోర్డబిలిటీ, దానికి తగినట్టుగా స్కూల్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో మీరు ఏ వర్గంలో ఉన్నా అక్కడ మీకు మంచిగా ఆదరణంగా అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది కాన్సెప్ట్ స్టేజ్ దాటిపోయింది కదా సార్. దీంట్లో ఇందులో 3-4 సమాంతరంగా జరుగుతూ ఉంది సార్. ఒకటి ఈ 30,000 ఎకరాల్లో లాస్ట్ కొంత అక్విజిషన్ మిగిలింది. లాస్ట్ ఒక 2,000 ఎకరాలు, 2,500 ఎకరాలు అది ట్యాకిల్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే 30,000 ఎకరాలకి పవర్ రిక్వైర్మెంట్ కావచ్చు, వాటర్ రిక్వైర్మెంట్ కావచ్చు, అవి అన్నీ రిపోర్ట్స్ తయారు చేసి ఫండింగ్ కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. అండ్ కొన్నిటికి మనకు ఫస్ట్ ఎవరో అక్కడ పెట్టుబడి పెట్టుకోవడానికి, బాధ్యత తీసుకోవడానికి ముందుకి వస్తూ ఉంటారు. ఆ ఫస్ట్ కొంతమంది క్లయింట్స్ కూడా అంగీకారం తెలిపారు సార్. సో ఇది కూడా నాకు అదే సేమ్ టైం ఫ్రేమ్ సార్, మూసీ టైం ఫ్రేమ్ అన్నట్టుగా 2000 అంటే ఫస్ట్ మనకు యాక్టివిటీ 2027లోనే కనిపిస్తాయి సార్. బట్ మొత్తం 30,000 ఎకరాలు పూర్తిగా నిండిపోయినట్టే పోవడానికి ఒక 3-4 years పడుతుంది. సెపరేట్ ఆఫీసర్ ఇస్ దేర్, there's a separate yes sir, with an office there. yes sir. సో ఇది కూడా ఒక, మీరు ప్రభుత్వంలో ఎంతో కాలం ఉన్నారు, మీరు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు, ఇది కూడా మీరు ఈరోజు గమనిస్తూ ఉంటారు దట్ ఇట్లాంటి చాలా కీలక ప్రాజెక్ట్స్ ఒక ప్రత్యేకంగా ఒక అధికారికి అన్ని రూపంలో అతనికి ఎంపవర్మెంట్ ఇస్తూ, ఆటానమీ ఇస్తూ, ఈ బాధ్యత నీదే, మీరు చేయాల్సిందే, అట్లాంటి వ్యవస్థ వలన మంచి మనకు రిజల్ట్స్ వస్తాయి సార్. మనకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీరు ఉన్నట్టు అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరిగింది. సో ఓఆర్ఆర్కి కూడా ఒక ప్రత్యేకమైన ఒక అధికారి ఉండేవారు సార్. ఆయనకి ఫుల్ టైం ఇదే పని ఉండేది, వేరే వర్క్ లేకుండా. సో ఇదే నిర్ణయం ప్రభుత్వం ఈ ముఖ్యమైన కీలక ప్రాజెక్ట్స్ కోసం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అట్లే ఆలోచిస్తూ ఉంది. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ టైం ఫ్రేమ్ ఏంటి?
ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య ఉండేటటువంటి ఏరియా డెవలప్మెంట్ ప్లాను ఎక్కడో చోట చదివాను. పొల్యూటింగ్ ఇండస్ట్రీసు ఓఆర్ఆర్ బయటికి వెళ్ళాలనేటటువంటి ప్లాన్తో గవర్నమెంట్ వర్క్ చేస్తూ ఉన్నది. హైలీ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ దాని మీద జరుగుతున్నటువంటి ప్లాను. బ్రాడర్గా ఆర్ఆర్ఆర్ ఓఆర్ఆర్ బిట్వీన్ ఏరియా టైం ఫ్రేము, బ్రాడర్ విజన్ దట్ ది గవర్నమెంట్ హ్యాస్ ఫర్ దట్. సో నేను ఇందాక చెప్పినట్టుగా సార్, ఈరోజు అంటే ఇది కూడా అంత సాధారణం ఏం కాదు సార్. సాధారణంగా మనము ఒక సిటీ కోసం ప్లాన్ వేస్తాము, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ ఉంటుంది సార్. బట్ మొదటిసారిగా మొత్తం రాష్ట్రంనే ఒక యూనిట్గా తీసుకొని 3 భాగాలుగా యాక్షన్ ప్లాన్, ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ జరుగుతూ ఉంది సార్. ఇందాక చెప్పినట్టుగా కోర్ అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ లోపో ఏరియా మాస్టర్ ప్లాన్, 3 కార్పొరేషన్స్, మూసీ ప్రాజెక్ట్, ఇవన్నీ నేను చెప్పాను సార్. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి పెరి అర్బన్ ఏరియా, అది 2వ భాగం సార్. అండ్ దాని తర్వాత 3వది రూరల్ ఏరియా సార్, రూరల్ ఏరియా ఎకానమిక్ జోన్ సార్. సో ఇందాక మీరు అన్నట్టుగా సార్, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఏరియా అంటే కోర్ అర్బన్ ఏరియా మీద ప్రభుత్వ ఆలోచన ఏముంది అంటే ఇది పూర్తిగా సర్వీసెస్ ఫోకస్డ్ మారిపోవాలి సార్. అంత టెక్నాలజీ, రీసెర్చ్, నాలెడ్జ్, సర్వీసెస్ ఇండస్ట్రీ, ఆ తరహాలో సిటీ తయారవ్వడము, బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ మనకు ఆల్రెడీ ఐఐటి, IIIT ఇట్లాంటి సంస్థలు ఉన్నాయి, ISB ఇట్లాంటి ఇంకా సంస్థలు ఇంకా రావడం, క్వాలిటీ ఆఫ్ లివింగ్ దృష్టితో ఇది ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ సిటీస్తో దీనికి పోలిక ఉండడం, ఇది ఒకటి ఆలోచన ఉంది సార్. బట్ అయినా మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణకి గత 60-70 సంవత్సరాల నుంచి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గానే కూడా గుర్తింపు ఉంది. మీరు అన్నట్టుగా IDPL, BHEL ఇట్లాంటి HMT, ప్రాగా టూల్స్, గతంలో ఇట్లాంటి సెక్టర్స్ ఇక్కడ ఉండడం వలన ఒకటి ఏం జరిగింది అంటే చాలా MSMEs స్వతహాగా తయారైపోయినాయి. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళల్లో చాలా ఆంట్రప్రెనర్షిప్ ఒక రకంగా మనస్తత్వం ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కడైనా అవకాశం కనిపించిందో ఆ పెద్ద సంస్థ వచ్చింది, అన్ని వస్తువులు వాళ్ళే తయారు చేయలేరు, ఖచ్చితంగా వాళ్ళ చిన్న చిన్న తయారీ కోసం మిగతా వాళ్ళకి అవకాశాలు ఇస్తారు, నేనే ఆ చిన్న సంస్థ నేనే తయారు చేస్తాను. సో ఈ రూపంలో చూస్తే ఈరోజు 70,000 మనకు ఇట్లాంటి మైక్రో, మిడ్ స్కేల్, స్మాల్ ఇండస్ట్రీస్ తయారైపోయినాయి. సో ఇండస్ట్రియల్ బేస్ మంచిగా ఉంది. సో ఈ భాగం మనము సర్వీసెస్ కోసం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ కోసం కూడా మనము వేరే రూపంలో ఎక్కడైనా ఏర్పాటు చేయాలి సార్. సో ఆ పెరి అర్బన్ ఏరియాని ఈరోజు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చూడడం జరుగుతూ ఉంది. సో ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి ఏరియాలో ప్రభుత్వ ఆలోచన ఉంది 25 ఇండస్ట్రియల్ పార్క్స్ తయారు చేయాలి. అండ్ అక్కడ పరిస్థితి బట్టి సార్, కొన్ని ఏరియాలో అనుకోండి నివాస ప్రాంతం అస్సలు దగ్గరలో అస్సలు లేవు, అటువంటి దగ్గర పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ పెట్టినా అక్కడ జనాలకి ఏమాత్రం కూడా దుష్ప్రభావం ఉండదు. బట్ జనాభాకి బాగా దగ్గరలో ఎక్కడైనా ఇండస్ట్రియల్ పార్క్ వస్తూ ఉంటే అక్కడ ఖచ్చితంగా పొల్యూషన్ లేకుండా గ్రీన్ ఇండస్ట్రీస్ మాత్రమే రావాలి. బట్ ప్రభుత్వ ఆలోచన ఎట్లా ఉంది సార్, దట్ ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ఒక సమగ్రమైన ఇండస్ట్రియల్ పార్క్గా తయారైపోవాలి. పెద్ద ఇండస్ట్రీస్ రావాలి, బట్ వాళ్ళ సప్లయర్స్ చిన్న అండ్ మిడ్ స్కేల్ ఉన్న కంపెనీస్ కూడా అక్కడే ఉండాలి. వర్కర్స్ కోసం డార్మెటరీస్ అక్కడే ఉండాలి, వర్కర్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ అక్కడే రావాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏముంది సార్, దట్ ఈరోజు లాజిస్టిక్స్కి కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంటే చైనా గత ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రియల్ మన పవర్ హౌస్గా మారేయడానికి వివిధ కారణాలు ఉన్నాయి సార్. బట్ ఇంకొక ముఖ్యమైన కారణం ఉంది, అక్కడ లాజిస్టిక్స్ సులభతరం, చాలా సులభంగా అక్కడ తయారవుతున్నటువంటి వస్తువుల్ని ప్రపంచంలో ఎక్కడికి అయినా మనము తరలించుకోవచ్చు. సో లాజిస్టిక్స్ దృష్టితో కూడా మనకు లాజిస్టిక్స్ పార్క్ కావచ్చు, అదేవిధంగా లాజిస్టిక్స్ మన మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్స్ కావచ్చు, అది కూడా ఉన్న ప్రాంతంలో మన స్ట్రాటజిక్ ప్లేసెస్లో అవి కూడా ఎక్కడైనా జంక్షన్స్ మెయిన్ హైవేస్కి తయారవుతూ ఉన్నాయి, అక్కడ చేయడము. డ్రై పోర్ట్ కావచ్చు. అండ్ ఈరోజు మనందరికీ తెలుసు తెలంగాణ ఈ విభజన తర్వాత ఒక ల్యాండ్ లాక్డ్ రాజ్యంగా మారింది. మనకు కోస్ట్ లేదు కాబట్టి పోర్ట్ లేదు. సో చాలా ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ పోర్ట్స్తో కూడా వాళ్ళకి లింక్ ఉంటుంది. అంటే పోర్ట్ నుంచి ఎగుమతి చేయవచ్చు, దిగుమతి చేయవచ్చు. బట్ మనకు పోర్ట్ లేకపోవడం వల్ల 2 ప్రయత్నం జరుగుతుంది సార్. ఒకటి, ఒక దగ్గర చాలా పెద్ద స్థాయిలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తాము. సో పోర్ట్లో మీకు వసతులు ఉంటాయో అంటే కస్టమ్ చెకింగ్, వేర్ హౌసింగ్, బాండింగ్ అవన్నీ ఇక్కడే జరిగిపోతాయి.
అండ్ యాక్చువల్గా ఎక్కడ పోర్ట్ ఉందో దానికి మనం ఒక డెడికేటెడ్ ఎక్స్ప్రెస్ వే తయారు చేస్తాము. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆర్ఆర్ఆర్ నుంచి మచిలీపట్నం పోర్టు అంటే బందర్ పోర్ట్కి ఒక డెడికేటెడ్ ఎక్స్ప్రెస్ వే తయారు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. అండ్ తదుపరి ఇట్లాంటి ప్రయత్నం మనకు వెస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి ముంబై, నవీ ముంబై ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోర్ట్స్కి కూడా ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంతా పెరి అర్బన్ రీజన్లో మారుతుంది. సో ఓఆర్ఆర్ లోపు ఉన్నటువంటి ఇండస్ట్రీస్, పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, బట్ నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్కి కూడా మేము ఆప్షన్ ఇచ్చాము. దట్ మీరు అక్కడికి వెళ్ళిపోతే కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మధ్యలో విజ్ఞానం కూడా చాలా పెరిగింది. సో అక్కడ పొల్యూషన్ కంట్రోల్ కోసం లేటెస్ట్ టెక్నాలజీ ఉంటుంది, సప్లయర్స్ మీ దగ్గరే ఉంటారు, వర్కర్స్కి హౌసింగ్ ఉంటుంది. సో గతంలో 60-70 దశాబ్దాల్లో స్థాపించబడిన పార్క్స్లో అప్పుడు అంత ఆలోచన ఉండేది కాదు. సో మనకు సమయం మారడం వలన కొత్త విషయాల మీద మంచి పట్టు ఉందో కాబట్టి కొత్త వసతులు మనము అనుభవించుకోవచ్చు. అట్లాంటి ఆఫర్ ఓఆర్ఆర్ ఆర్ఆర్ మధ్య ఎన్ని ఇండస్ట్రియల్ క్లస్టర్స్ను ప్లాన్ చేశారు? విచ్ ఆర్ దోస్ వన్స్? ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి. అండ్ ద ల్యాండ్ గెయిన్ అంతా ఐడెంటిఫైడ్ అండ్ దే ఆర్ అండర్ ప్రోగ్రెస్. ఓకే, దెన్ ఆర్ఆర్ఆర్కు టైం ఫ్రేమ్ ఏమైనా ఉందా? వర్క్ స్టార్ట్ అయిందా? ఆర్ఆర్ఆర్ ల్యాండ్ ఎక్విజిషన్ స్టేజ్లో ఉందా? అంటే నేరుగా రాదు సార్, బట్ ఓవరాల్గా నాకు తెలిసిన బట్టి సార్ ఆర్ఆర్ఆర్ని ఎందుకంటే చాలా పెద్ద విస్తీర్ణం, 360 కిలోమీటర్ లెంత్ ఉంది. సో నార్దర్న్ ఆర్క్ అండ్ సదర్న్ ఆర్క్ అనే రెండుగా దాన్ని విభజించుకోవడం జరిగింది. అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో వాళ్ళ భాగస్వామి కోసం కూడా వాళ్ళ అంగీకారం తెలిపింది. సో నార్దర్న్ ఆర్క్లో ఇంచుమించుగా ల్యాండ్ అక్విజిషన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం సమ్మతి అవన్నీ పూర్తి అయినట్టుగా నా దగ్గర ఉన్న సమాచారం. సదర్న్ ఆర్క్లో ఈ ప్రక్రియ జరుగుతున్నట్టుగా ఇది రోడ్స్ అండ్ బిల్డింగ్ ఆర్ఎన్బి శాఖ వాళ్ళు చూస్తారు. దెన్ ది అనదర్ థింగ్ ఈజ్, ఒకటి హైదరాబాద్లో సర్వీసెస్ సెక్టర్ మీద ఫోకస్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ వెనుకబడింది, మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ రాలేదు అని ఇంతకుముందు. దట్స్ వన్ ఆఫ్ ది షార్ట్ కమింగ్స్. ఐ వుంట్ సే క్రిటిసిజం అన్ను. మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ పెట్టడానికి ఏం చేస్తున్నారు? ఐ మీన్ సంథింగ్ లైక్, ఆఫ్ కోర్స్ అప్పుడు ఈ టెక్స్టైల్ ఇవి కొంత వరంగల్ అక్కడ లొకేట్ చేయడం, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ ఐడియా. ఐ మీన్ పెరిఫరీ టౌన్స్, సెటిలైట్ టౌన్స్, డిస్టెంట్ టౌన్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, దాని మీద బ్రాడ్గా పాలసీ ఏమున్నది, ఎట్లా తీసుకుపోదాం అనుకుంటున్నాను? గత ఒక 10-12 సంవత్సరాల అనుభవంగా చూస్తే సార్ తెలంగాణలో 4-5 సెక్టర్స్ ఎక్కువగా ఎక్కువ అవకాశం ఉంది సార్. సో దాంట్లో ఫార్మాస్యూటికల్, ఆఫ్ కోర్స్ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఒకటి ఉంది. ప్లస్ ఈ మధ్య కాలంలో మనము డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా భారతదేశంలో నంబర్ 1లో ఉన్నాము. అదేవిధంగా టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ యాక్సెసరీస్, ఈ 5-6 రంగాలు ఉన్నాయి సార్. సో ఇందాక చెప్పినట్టుగా సార్ దాంట్లో 3-4 ఉంటాయి. ఒకటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ పార్క్స్ ద్వారా ఇవ్వడం. సో ఇందాక చెప్పినట్టుగా ఆర్ఆర్ఆర్ అండ్ ఓఆర్ఆర్ మధ్యలో ఉన్న పెరి అర్బన్ ఏరియాలో కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ తీసుకురావడం జరుగుతూ ఉంది. అండ్ అవి కొత్త ఆలోచన ప్రకారం మోడర్న్ ప్రిన్సిపల్స్ ఆధారంగా అవి తయారు చేయడం జరుగుతుంది సార్. అన్నిటికంటే ముఖ్యం ఏముంటుంది సార్, ఈరోజు ఎవరైనా పెట్టుబడి పెడతా ఉంటే స్థానికులు కావచ్చు, ఇంటర్నేషనల్ కంపెనీస్ కావచ్చు సార్, టాలెంట్కి చాలా వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే మీ ప్రాంతంలో ఉన్న జనాలకి ఎవరు ఫ్యాక్టరీలో యాక్చువల్గా వెళ్ళి పని చేస్తారో వాళ్ళకి కొత్త మషినరీ హ్యాండిల్ చేయడము, కొత్త మషిన్స్ ద్వారా టెక్నాలజీ ద్వారా పని చేయడం, అవన్నీ దాంట్లో ప్రవీణత ఉందా లేదా అది చాలా లోతుగా వాళ్ళు పరిశీలిస్తారు సార్. సో మనందరికీ తెలుసు సాధారణంగా ఇండస్ట్రియల్ వర్క్ ఫోర్స్ మనకు ఎక్కువగా ఐటీఐస్, పాలిటెక్నిక్స్ ఆ స్ట్రీమ్ నుంచి ఎక్కువగా వస్తాయి సార్. కొంత స్కిల్డ్ ఉన్న వాళ్ళు, అన్స్కిల్డ్ ఎక్కడి నుంచి అయినా రావచ్చు, బట్ స్కిల్డ్ లేబర్ ఈ రూపంలో వస్తుంది సార్. బట్ మన అందరికీ తెలుసు ఐటీఐ సార్ ఒక సమయంలో చాలా వాళ్ళలో మనకు ఈ సిలబస్ అప్గ్రేడ్ చేయడము, కొత్త మషినరీ, కొత్త టెక్నాలజీ స్టూడెంట్స్కి పరిచయం చేయడము, అవన్నీ చాలా పెద్ద గ్యాప్ ఏర్పడింది సార్. ఇన్ఫ్యాక్ట్ నాకు గుర్తు ఉంది
2 years క్రితం మన రాష్ట్ర ప్రభుత్వం మన ఐటీఐస్ని అప్గ్రేడ్ చేయడానికి ఒక కార్యక్రమం స్టార్ట్ చేసింది. కొందరు కన్సల్టెంట్స్ కొన్ని ఐటీఐస్ చూడడానికి వెళ్ళారు, దట్ ఈ ఐటీఐస్లో ఎట్లా పరిస్థితి ఉంది, ఎట్లా అప్గ్రేడ్ చేయాలి. అండ్ నాకు గుర్తుంది, ఒక కన్సల్టెంట్ వెనక్కి వచ్చి నాకు చెప్పారు దట్ నేను ఒక ఐటీఐకి వెళ్ళేటప్పుడు నాకు ఎట్లా అనిపించింది అంటే 19th centuryకి వెళ్ళిపోయాము. సో అంటే ఎంత పెద్ద గ్యాప్ ఉందో అదే అర్థమవుతుంది. దట్ 19th centuryలో వాడే మషీన్స్, సిలబస్ అవన్నీ ఈరోజు మనము 21st centuryలో నేర్పిస్తున్నాము. సో ఐటీఐస్ మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా ఒక అనుకూలమైన నిర్ణయం తీసింది. వాటన్నిటిని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో అన్ని పాత కోర్సెస్ని రద్దు చేసి కొత్తగా మనకు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, అదేవిధంగా రోబోటిక్స్, డ్రోన్స్ టెక్నాలజీ ఉపయోగంతో ఈరోజు మషీన్స్ ఎట్లా, ఫ్యాక్టరీ ఎట్లా నడుపుతారు. సో కొత్త శిక్షణ విధానం ఐటీఐస్లోకి తీసుకురావడం జరిగింది. అండ్ అదే మనకు ఇట్లాంటి ఆలోచన పాలిటెక్నిక్స్ విషయంలో కూడా ఉంది సార్. సో ఖచ్చితంగా మన రాష్ట్రంలో మంచి ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేయగలిగితే, అదేవిధంగా బాగా ప్రవీణత ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇండస్ట్రీస్కి మనము అందుబాటు చేయగలిగితే, దెన్ సప్లయర్స్ కూడా సప్లై చైన్ మీద కూడా చాలా సందిగ్ధం ఉంటుంది. ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో గమనించాము దట్ సప్లై చైన్ దూరం ఉండడం వలన కూడా కొన్ని ఇండస్ట్రీస్కి ఆ సమయంలో చాలా దెబ్బ తగిలింది. సో సప్లై చైన్ కోసం ప్రత్యేకమైన కృషి చేయడము, మంచి పవర్ కానీ, వాటర్ కానీ, గ్రీన్ పవర్ కానీ వాళ్ళకి ఇవ్వడము, ఇన్సెంటివ్స్ ఇవ్వడము, ప్రభుత్వం నుంచి వాళ్ళకి స్వాగతిస్తున్నాము, ఆదరణ ఇస్తున్నాము, ఇట్లాంటి ఒక వాళ్ళకి మంచి ఒక ఫీలింగ్ కల్పించడం, ఇదే మౌలిక సూత్రం ఉంది సార్. సో ఖచ్చితంగా తెలంగాణలో ఇట్లాంటి వ్యవస్థ ఉంది. అండ్ భారతదేశంలో ఇండస్ట్రీ రంగంలో మనము నంబర్ 1 కాకపోయినా ఖచ్చితంగా సౌత్లో తమిళనాడు తర్వాత నా అంచనాలో మనము నంబర్ 2గా ఉన్నాము సార్. Of course, last 2 points. One is fiscal space. చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఆఫ్ కోర్స్ ఇది అడ్మినిస్ట్రేటివ్ కన్నా పొలిటికల్ ఫిజికల్ స్పేస్ ఎంత ఇవ్వగలుగుతారనేది. 2-3 ways ఆఫ్ మొబిలైజింగ్ ఫండ్స్. ఒకటి ఎనీవే లోన్, ఒకటి ఇంకోటి అసెట్ మానిటైజేషను, మోస్ట్లీ ల్యాండ్స్ ఇవి ఉండబట్టి. వీటన్నిటికీ మించి పాపులిస్ట్ అజెండా, అడ్వర్సోరియల్ పాలిటిక్స్ ఉన్నప్పుడు ఫిజికల్ స్పేస్ తగ్గుతూ ఉంటుంది. అన్ని చోట్ల ఉంది, ఇక్కడ ఉంది. బట్ నేను ఇంట్రడక్షన్లోనే మొదలెట్టినట్టు చిన్న స్టేట్ కాబట్టి, అర్బన్ ఫోకస్ ఉంది కాబట్టి, ఈ అర్బన్ ఓరియంటెడ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్కు ఫిజికల్ స్పేస్ అవకాశం బెటర్గా ఉండొచ్చు అనేది దట్స్ ఎ ప్రపోజిషన్. హౌ డు యూ ఫైండ్ ఫండ్స్ ఫర్ ఆల్ దిస్? హౌ డు వీ వాట్ ఈస్ యువర్ take on this, leaving out the political issues of physical space? So నేను ఇందాక ఈ మెట్రోపాలిటన్ ప్రాంతంలో నడుస్తున్న ముఖ్యమైన ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు ప్రాజెక్ట్ ద్వారా ఏం సాధిస్తాము, ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తి అవుతాయి, ఇట్లాంటి కొన్ని చెప్పాను. బట్ మీరు అన్నట్టుగా చాలా ఒక మౌలిక విషయం ఏముంది అంటే వీటన్నిటిని అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తుంది. సో నా బాధ్యతలో అది కూడా ఒక చాలా కీలక బాధ్యత. సో ఈరోజు అంటే నేను గత ప్రభుత్వంలో కూడా ఉన్నాను, ఇప్పుడు కూడా ఉన్నాను. రెండిటికి ఒక తేడా ఏముంది అంటే, పాత ప్రభుత్వంలో అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అక్కడ ఉన్నటువంటి స్కీమ్స్ని సముచితంగా ఉపయోగించడం, లేకపోతే ఇప్పుడు ఎక్స్టర్నల్ ఎయిడ్ ఏజెన్సీస్ ఉంటాయి, జైకా కావచ్చు, ఇంకా ఏడీబీ లాంటివి కావచ్చు, అక్కడ నుంచి లోన్ తీసుకోవడానికి. ఎందుకంటే ఆ లోన్స్ మనకు చాలా చౌకగా దొరుకుతాయి అండ్ రీపేమెంట్ సమయం కూడా, గడుపు కూడా చాలా ఎక్కువగా ఇస్తారు. సో వాటి మీద అంత సుముఖత లేకపోవడం అట్లాంటివి ఉండింది సార్. బట్ ఇప్పుడున్న ప్రభుత్వంలో అట్లాంటి ఏమీ హెజిటేషన్స్ ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడైనా అవకాశం దొరికినా మనం తీసుకోవాలి. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఏజెన్సీస్ ఎవరైనా పాలిటిక్స్ డెవలప్మెంట్ రైట్. సో ఇప్పుడు వాస్తవికత ఏముంది, ఉదాహరణకి మెట్రో ఫేజ్ 2గా మేము వెళ్తున్నాము. సో మెట్రో ఫేజ్ 2 కోసం మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా మేము మాట్లాడుకుంటూ 50-50 అంటే మెట్రో ఫేజ్ 2కి మీరు సగం డబ్బు ఇవ్వండి, మేము సగం డబ్బు పెడదాము అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది. అదేవిధంగా మెట్రో ఫేజ్ 2కి వెళ్తూ ఉంటే ఫేజ్ 1 మన అందరికీ తెలుసు, హైదరాబాద్ మెట్రో
ప్రైవేట్ నిర్వహణ కింద ఉండింది. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పష్టంగా చెప్పింది, అంటే ఒకే విధానం ఉండాలి. సగం మెట్రో ఒక పద్ధతిగా, సగం మెట్రో ఇంకొక పద్ధతిగా నడిపే పరిస్థితి కరెక్ట్ కాదు. సో మెట్రో ఫేజ్ 1 కూడా ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడానికి కొంత డబ్బు వాళ్ళకి ముందు ఉన్న యజమానులకి కట్టాల్సిందిగా ఉంటుంది. అది మేము రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి మేము లోన్ తీసుకుంటున్నాము. మూసీ ప్రాజెక్ట్ కోసం ఏడీబీ సుమారు ఒక $500 మిలియన్ కట్టుకోవడానికి ముందుకి వస్తూ ఉంది. ఫ్యూచర్ సిటీ కోసం నేను చెప్పాను, అక్కడ కూడా చాలా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంటుంది. సో షాంఘాయిలో అంటే గతంలో ఈ బ్రిక్స్ దేశాలు 5 బ్రిక్స్ దేశాలు కలిపి ఒక బ్రిక్స్ బ్యాంక్ అనే పెట్టింది. దాన్ని ఈరోజు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు. సో వాళ్ళు ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం మనకు లోన్ ఇచ్చేదానికి ముందుకి వస్తున్నారు. అదేవిధంగా సిటీలో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఎలివేటెడ్ కారిడోర్స్, కొన్ని రేడియల్ రోడ్స్ ఇట్లాంటి నిర్మాణం జరుగుతూ ఉంటే దానికోసం మేము బాండ్స్ రేస్ చేస్తున్నాము. కొన్ని ప్రాజెక్ట్స్ మనము పీపీపీగా చేస్తున్నాను. ఇందాక నేను మీకు చెప్పాను సార్, దట్ ఇది కూలీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద రకరకాలుగా మాన్యుమెంట్స్ ఉంటాయి. సో పీపీపీ పద్ధతిగా మీరు ఒక మాన్యుమెంట్ని అడాప్ట్ చేసి ఆ మాన్యుమెంట్ని మీరు బాగా చేస్తూ ఉంటే అక్కడ ఏదైనా రెవెన్యూ జనరేషన్ అవకాశం ఉంటే అది మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఏ మోడల్ కూడా నిరాకరించుకోకుండా ఎంత ఇన్నోవేటివ్గా రాష్ట్ర ప్రజలకి ఏమాత్రం కూడా భారం పడకుండా మనం ఎట్లా తొందరలో నిధులు సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళగలము, అదే ప్రణాళిక ఉంది, అదే ప్రయత్నం ఉంది. అండ్ చాలా మటుకు మేము దాంట్లో సత్ఫలితం అవుతున్నాము. సో ఈ రూపంలో మన పెద్ద ప్రాజెక్ట్స్ని అమలు చేయడానికి ఒక విధానం పెట్టుకున్నాము. ఇదండి ఈరోజు జయేష్ రంజన్ గారితో ముఖాముఖి. హైదరాబాదు, తెలంగాణ పారిశ్రామికంగా ముందుకు తీసుకుపోవటంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి, దాని ఫలితాలు, యాక్షన్ ప్లాను, వీటన్నింటిని గురించి చర్చించాం. లాస్ట్లో మాట్లాడింది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది బియాండ్ అడ్మినిస్ట్రేటర్స్, ఫిస్కల్ స్పేస్, ఎంత ఫిస్కల్ స్పేస్ క్రియేట్ చేసుకోగలమనే దాని మీద వీటన్నిటిని అమలు చేయటం అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. అది పొలిటికల్ డెసిషను, అది ఏ రకంగా పోతుంది అనేది మనం ముందు చూడాలి. దీనిని మించింది ఇంకోటి ఉంది, ఇది అడ్మినిస్ట్రేటర్స్కు సంబంధం లేనటువంటిది, పొలిటికల్ కంటిన్యూటీ చాలా ఇంపార్టెంట్ ఏ రాష్ట్రం ప్రగతిని సాధించాలన్నా. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గురించి చెప్పేటప్పుడు పొలిటికల్ కంటిన్యూటీ గురించి చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి అన్ని ప్రధానమైన ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశాడు. ఒక్క మెట్రో రైలును వెనక్కి పెట్టాడు, అందువల్లనే హైదరాబాద్ కొద్దిగా వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని మళ్ళీ ఒక డికేడ్ తర్వాతనే తీసుకోవడానికి కుదిరింది. మిగిలినవన్నీ పొలిటికల్ కంటిన్యూటీ కింద, రాజకీయాలు ఎట్లా ఉన్నా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంత మాట్లాడుకున్నా కానీ ప్రాజెక్ట్స్ మాత్రం కంటిన్యూ అయినాయి. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితే ఉన్నది. పొలిటికల్ కంటిన్యూటీ ద్వారా ఇష్యూస్ ముందుకు పోతున్నాయి. చర్చ జరగవచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకోవచ్చు, బట్ బ్రాడ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ పాత ప్రభుత్వం ప్రారంభించినవి ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయటం, ఈ ప్రభుత్వం ప్రారంభించినవి నెక్స్ట్ ప్రభుత్వం కంటిన్యూ చేయటం చాలా ఎసెన్షియల్. ఆంధ్రాలో అది కాస్త తగ్గింది, అది కాస్త అడ్వర్సోరియల్ పాలిటిక్స్ చాలా పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయినాయి. కాబట్టి అక్కడ కొంత ఈ ప్రాజెక్ట్స్ మీద సందిగ్ధత అనేది ఒకటి కొనసాగుతున్నది. అది తెలంగాణలో లేదని ఆశిద్దాం. పొలిటికల్ పోస్చరింగు, పబ్లిక్ పోస్చరింగు ఎట్లా ఉన్నా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వరకు బ్రాడర్ కాన్సెన్సస్తో రాజకీయాలు ముందుకు తీసుకుపోతాయని ఆశిస్తూ, తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉన్నది, దానిని క్యాపిటలైజ్ చేసుకుంటారు, ఆ దిశగా రాజకీయాలు నడుపుతారని భావిస్తూ ఇంతటితో ఈ ముఖాముఖిని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జయేష్.